అసలు రాజకీయ నాయకులు అంటే ఎవరు అని తెలియని కొంతమందికి మాత్రమే నేను చెప్తున్నా. ఐ రిపీట్ మై వర్డ్స్ అగైన్, కొంతమంది మాత్రమే చెప్తున్నా. ఆ కొంతమందిలో మీరు కూడా ఉండొచ్చు. ఒకసారి వినండి. మనం ట్యాక్సులు కట్టే డబ్బు అంతా గవర్నమెంట్ చేరుతుంది. ఆ డబ్బుని మన కోసం ఎలా ఉపయోగించాలని మనం ఓట్లేసి గెలిపించుకున్న వ్యక్తుల్నే నాయకులు అంటారు. వాళ్ళు మన డబ్బుని తీసుకొని మన కోసం యూజ్ చేసుకోవడం కోసం మన ఎంచుకున్న నాయకులు. వాళ్ళు ఎందుకు గెలిచారు? మన డబ్బుని మనం సక్రమంగా యూజ్ చేయడానికి మాత్రమే వాళ్ళని ఎన్నుకున్నాం. అంతకు మించి వేరేదేం లేదు. సో అది మానేసి నేను గెలిచిన తర్వాత నీ అంత చూస్తా, నేను గెలిచిన తర్వాత నీ అంత చూస్తా, ఆడంత చూస్తా, ఈడంత చూస్తా, ఏంటిది? నాయకులు అనుకుంటున్నారా, రౌడీలు అనుకుంటున్నారా? మా డబ్బు మాకు సక్రమంగా ఖర్చు పెట్టడానికి మిమ్మల్ని ఎంచుకున్నాం. అంతకు మించి నేను పవర్ లోకి వచ్చిన తర్వాత ఆడిది ఇది పీకుతా, నేను పవర్ లోకి వచ్చిన తర్వాత ఇది పీకుతా, దానిగా మీకు పదవులు ఇచ్చింది. దానికోసం మిమ్మల్ని ఎన్నుకున్నది. ప్రజా సమస్యల మీద పోరాడండి, మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళ మీద కాదు. ఒకవేళ కామెంట్ చేసే వాళ్ళ మీద పోరాడాలనుకుంటే ముందు ఆ పదవులు రిజైన్ చేసి అప్పుడు వచ్చి పోరాడండి, చూసుకుందాం. అరే మన డబ్బు మనకి యూజ్ చేయడానికి మగతనాల మధ్యలో ఎందుకు వస్తున్నాయి? ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలో? మనం ప్రభుత్వానికి కట్టే డబ్బుని మనకు సక్రమంగా యూజ్ చేయడానికి వీళ్ళని ఎన్నుకున్నాం. ఒకడొచ్చి మా అన్న తోపు, ఒకడొచ్చి మా అన్న తురుము, ఒకడొచ్చి మా అన్న అన్ని పథకాలు ఇచ్చాడు, ఒకడొచ్చి మా అన్న ఇన్ని పథకాలు ఇచ్చాడు. ఎవరు డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళ సొమ్ములు ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళ జేబులను తీసేమైనా ఇస్తున్నారా? ఆయన సిగ్గు రావట్లేదు మీకు ఎన్నిసార్లు చెప్పినాను. మన డబ్బు మనకి ఇవ్వడానికి వాళ్ళెవరు మధ్యలో? నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు. ఎవరు డబ్బులు ఇచ్చాడు? ఎవరు డబ్బులు ఇచ్చాడు? మన డబ్బులు మనకి ఇస్తున్నారు, తెలియట్లేదా? కొంచెం కూడా అవగాహన లేదా? మా అన్న తోపు, మా అన్న వచ్చిన తర్వాత ఇది పీకేస్తాం, మా అన్న వచ్చిన తర్వాత అది పీకేస్తాం. ఏంట్రా మీరు పీకేది? నాకు అర్థం కాదు. అరే కొంచెం ఆలోచించండి రా. వాళ్ళు మనం ఓటుతో గెలిచిన మన నాయకులు. సో మన లోకల్ చూసుకుని సరిపోద్దా? మిగతా వాళ్ళంతా ఏమైంది? ఇప్పుడు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ అందరూ కడుతున్నారు కదా, సో అందరినీ సమానంగా చూడాలి. అంతేగాని మా నాయకుడు గెలిచాడు కాబట్టి మా నాయకుడు మేము చేయకూడదు, అలా కాదు. ఇది మార్చుకుంటే చాలా మారుతుంది. ఎవరి నాయకుడైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ప్రజల కోసం సర్వీస్ చేయడానికి ఎన్నుకున్న నాయకులు మాత్రమే, ఎవరి పర్సనల్స్ కోసం ఎన్నుకున్న నాయకులు కాదు. ప్రతి ఒక్కడు చూస్తుంటే మా ఓడి తోపు, మా ఓడి తిరుము, ఏం పీకాడు రా మీకు? ఏం పీకాడు? ఏమైనా పీక్ కట్టలు కట్టించాడా? ఎవరు వచ్చినా అదే. కానీ ఒక్కొక్కరు రాజకీయ నాయకులు కొంత మంచి చేస్తారు ప్రజల కోసం, కొంతమంది చేయరు. సో చేయని మనం నెక్స్ట్ తీసి పక్కన పెడతాం ఆబ్వియస్లీ. అంతేగాని మా అన్న వచ్చిన తర్వాత ఇది చేస్తాం, మా అన్న వచ్చిన తర్వాత అది చేస్తాం. మారండి, కొద్దిగా మారితే మన రాష్ట్రం బాగుపడిపోయినట్టే. మీరు మారితే 100% రాష్ట్రం బాగుపడిపోయినట్టే. ఎవడో వచ్చి ఏమి పీకేది ఏమి ఉండదు. పీకితే ఊరుకుంటారండి? ఎవడొచ్చినా సరే అలాగే జరుగుతుంది. అరే మన డబ్బుల్ని మన ఖర్చు పెట్టడానికి ఎన్నుకున్న నాయకులకి ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళు మన నాయకులు, మన ఫ్యామిలీ లెక్క. మనకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు కంపల్సరీ తీర్చాలి. దానికోసమే మనం వాళ్ళని ఎంచుకున్నాం. అంతేగాని మన పగలో మన ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు వాళ్ళని ఎంచుకుంది. కాస్త రాజకీయాన్ని రాజకీయ కోణంగా చూడండి. దీంట్లో రౌడీస్ అనేది మిక్స్ చేస్తున్నారు మీరు. ఈ ఒక్క విషయం మీకు అర్థమైనట్లయితే ఏపీ రాజకీయాలు చాలా బాగుంటాయి.